థ్యాంక్ యూ మీనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు థ్యాంక్స్? వచ్చినందుకు, నవ్వు ఇచ్చినందుకు. మనిషి భాష కనిపెట్టి చాలా తప్పు చేశాడు. అదేంటి? మనకున్న ఫీలింగ్స్ చెప్పడానికి భాష సరిపోదు. ఎన్ని పదాలు వాడి ఎంతగా చెప్పినా ఇంకా పూర్తిగా చెప్పలేదనిపిస్తూనే ఉంటుంది. అందుకే కొన్ని గొప్ప ఫీలింగ్స్ చెప్పడానికి మాటల కంటే మౌనం మంచిది, చేతి స్పర్శ గొప్పది. నిన్న నీ క్యాసెట్స్ అందినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ భాష కందది సురేష్. నీ అంత గొప్పగా కాకపోయినా సింపుల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? ఐ లవ్ యూ. సురేష్, ప్రేమించటం వేరు, ప్రేమతో జీవించటం వేరు. ప్రేమించటం తేలిక, ప్రేమిస్తూ కలకాలం జీవించటం కష్టం. అందులోనూ అలాంటి గుడ్డిదాంతో. నో, డోంట్ సే లైక్ దట్. నేను నీ మనిషిని అయినప్పుడు నా కళ్ళు నీవవుతాయి. జీవితంలో నాకు కొన్ని లక్ష్యాలు, ఆశయాలు ఉన్నాయి. వాటన్నిటికీ నీకు నేను తోడుగా ఉంటాను. నన్నెందుకు ప్రేమించావు? నాకు తెలీదు. నా మనస్సును అడుగు. ఆ ఒక్క మాట చాలు నీ ప్రేమ అర్థం కావడానికి. ఒకసారి కళ్ళు మూసుకో. మీనా. నాన్నా. అమ్మా మీనా. ఏంటి నాన్నా? నీకు శుభార్తమ్మా. ఏంటి? రిజల్ట్స్ వచ్చినాయమ్మా. ఆ రోజు నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలన్నాను. నువ్వు స్టేట్ కే ఫస్ట్ వచ్చావమ్మా. కంగ్రాచులేషన్స్ తల్లి. వెరీ హ్యాపీ అమ్మా, వెరీ హ్యాపీ. డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఇవాటి కార్యక్రమంలో ముఖ్యమైన అంశం లాలో స్టేట్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్కి గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ గారిచే అవార్డు ఇప్పించడం. వైస్ ఛాన్సలర్ శ్రీ రంగయ్య నాయుడు గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏ రంగంలోనైనా ప్రథమ స్థానం సంపాదించటం చాలా గొప్ప విషయం. అందుకు ఎంతో కృషి, పట్టుదల, దీక్ష ఉండాలి. ఈరోజు లా కోర్సులో రాష్ట్రానికే మొదటి స్థానం సంపాదించిన కుమారి మీనా చూపులేని అమ్మాయిని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. భగవంతుడిచ్చిన లోపాన్ని అధిగమించి అన్నీ ఉన్న అందరిని మించి ఆమె స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఆమెను అభినందిస్తున్నాను. కుమారి మీనాను వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. కమాన్, లెట్ us give her a big hand. అమ్మా మీనా, ఏది లేకపోయినా సాధించాలనే కోరిక ఉంటే చాలు, ఏదైనా సాధించగలవని నిరూపించిన నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, నేను 2 మాటలు మాట్లాడచ్చా? తప్పకుండా రామా. అందరికీ వందనాలు. గుడ్డితనం లోపం కావచ్చు కానీ శాపం కాదు. చూపులేని వాళ్ళని చాలామంది చిన్న చూపు చూస్తుంటారు. వాళ్ళని అల్లరి చేయటం, తేలిక మాట్లాడటం, వేళకోళం చేయడం మానవత్వం అనిపించుకోదు. మా కోసం ప్రభుత్వం అందించే డబ్బుని, మంచి మనుషులు ఇచ్చే సహాయాన్ని ఎంతోమంది దోచుకోవడం, దుర్వినియోగం చేయడం జరుగుతోంది.
అంతకంటే నేరం ఘోరం మరొకటి లేదు. మాకు చేయి అందించి సాయం చేయమని అడగం, కానీ మాటలతో మనసులకి గాయం చేయొద్దు, స్వార్థంతో మాకు అపకారం చేయొద్దు. మీరు మా మీద చూపించాల్సింది జాలి కాదు, ప్రేమ. ఓ మంచి మాటతో ప్రోత్సాహిస్తే చాలు. మేము అన్ని రంగాల్లో అన్నీ సాధించగలమని ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. చాలా బాగా చెప్పావమ్మా. కళ్ళు మూసుకుపోయిన చాలామందికి నీ మాటలు కళ్ళు తెరిపిస్తాయి. ఇదిగోనమ్మా అవార్డు. సార్, మరొక మాట. క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. ఓ దీపం వెలిగిందంటే ఆ గొప్పతనం దీపానిది కాదు, దాన్ని వెలిగించిన మనిషిది. అలాగే నేను ఈరోజు స్టేట్ ఫస్ట్ వచ్చానంటే ఆ గొప్పతనం నాది కాదు, పసితనం నుంచి నా వెనకే ఉంటూ నా లోపాన్ని నేను మర్చిపోయేట్టు చేసి నా కోసం అన్నీ తను త్యాగం చేసి నేను గొప్ప లాయర్ని కావాలని తాను నిద్రాహారాలు మానేసి నా కోసం బ్రెయిలీ నేర్చుకుని ఎంతో తాపత్రయపడ్డా నా పాలిట దేవుడైన మా నాన్నగారిది గొప్పతనం. నాకు చూపే కాదు, దారి చూపే అమ్మ కూడా లేదు. అయినా నాకు అన్నీ ఉన్నాయనిపించేటట్టు చేసిన మా నాన్నగారికి ఈ గౌరవం దక్కాలని, అవార్డు ఆయనకే ఇవ్వాలని వైస్ ఛాన్సలర్ గారిని కోరుతున్నాను. నాన్న రా, నాన్న నాన్న రా, నాన్న నాన్న రా, నాన్న నాన్న రా. ఇంత గొప్ప కూతురు కన్నా మీరు చాలా అదృష్టవంతులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సర్టిఫికేట్ తీసుకోమ్మా. తీసుకోమ్మా, థ్యాంక్ యూ సార్. తీసుకో. గాడ్ బ్లెస్ యూ. అమ్మా మీనా, చాలు తల్లి, ఈ జన్మకిది చాలు తల్లి. నాన్న అమ్మా